హాయ్ హలో నమస్తే. సార్ వచ్చేసారు. సార్ నమస్కారం సార్. నమస్కారం. గెటప్ అదిరింది సార్. అందరికీ నమస్కారం. నేను మీ నాగార్జున. నమస్కారం అండి. నమస్కారం. ఏర్పాట్లన్నీ బాగా చేశారా? ఆలస్యం లేకుండా మన టీవీ మొదలు పెట్టండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. ఏదో తేడాగా ఉంది. మీరు లైక్ చేయడం మర్చిపోయారు. బాయ్ సార్. బిగ్ బాస్ గేట్స్ ఎందుకు ఓపెన్ చేశాడో తెలుసా మీకు? నాకు తెలీదమ్మా. మేబీ నేను గేమ్ రూల్స్ గురించి మాట్లాడినందుకు సార్. ఏమి జ్ఞానం, ఏమి జ్ఞానం. మీ జ్ఞానానికి ఏ అవార్డు ఇచ్చినా సరిపోదు. గేమ్ రూల్స్ గురించి మాట్లాడావా నువ్వు? అంటే ఏది మాట్లాడినా కూడా ఐడియా లేదు సార్. నేను ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, ఎన్ని మిస్టేక్స్ తెలుసా? భయపెడతాం, మా రాజకీయం అంతే. నా సైడే ఉన్నాయి సార్ అన్ని మిస్టేక్స్. అబ్బాయి నువ్వు ఒక సైకోలాగా ఉన్నావు. నువ్వు సైకో నువ్వు. బిగ్ బాస్ వీడియో ఫర్ అబ్బాయి. మొదలు పెట్టు. నాకు అర్థం కాదు, ముగ్గురు ఎట్లా ఉంటారా అంతమందికి? ధమాకు లేదు, ఏం లేదు. మనం ఎంత పనికిరాని వాళ్ళం, బేవర్స్ గాళ్ళం అయితే మాత్రం అతను అలా మాట్లాడొచ్చా? కరెక్ట్ కాదు కదా. అసలు నాకు అర్థం కాని విషయం అంటే బిగ్ బాస్ కి ఏమైనా క్లారిటీ ఉందా? నోటికి వస్తుంది రాస్తున్నాను. అందరూ నీలా ఉండరు. ధమాకు లేదు. 3 గంటలకు చేస్తుందో వానికి అసలు ధమాకే లేదు. మెంటల్ గాడు. అది ట్విస్ట్ కాదు, క్లారిటీ లేకపోవడం అంటే. లిమిట్లెస్ బయాస్డ్ బిగ్ బాస్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఈ బ్లాంకెట్లు అయితే చార్మినార్ అమ్మినా కూడా తీసుకోండి. ఏదో ఫ్రీకి ఇచ్చినా ఎవరు తీసుకోడు. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. ఆయనకే తెలియదు ఏమైతుందో. వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలు కొట్టినప్పుడల్లా టాస్క్ మారుస్తున్నట్టున్నారు. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. బిగ్ బాస్ కాదు, నువ్వు బయాసుడు బాస్. బిగ్ బాస్ కి భయం అవుతుంది. ఎక్కువ రోజులు హౌస్ లో నన్నే ఆడుకుంటాడు అని. బయటకు పోయినా కూడా ఆడుకుంటాను తెలుస్తలేదు. ఎంత మదం, ఎంత మదం, ఎంత మదం. నీకే క్లారిటీ లేదు. ముగ్గురు అన్న అతను ముగ్గురు 2 అయినా రూమ్ కి తాళం వేసినట్టు, హాస్టల్ కి రూమ్ వేసినట్టు. దానికి ఏమన్నా రెంట్ అనేసి పైసలు వస్తాయి. ఏంటి సార్ ఈ పరిస్థితి? దరిద్రం. నేను మాత్రం ఇక్కడ నుంచి ఏ గేమ్ ఆడతాను. నువ్వు బయటకు పంపిస్తున్నా ఓకేనా? థ్యాంక్ యూ. నీ వల్ల కాదు కానీ బిగ్ బాస్ నన్ను బయటకు పిలిస్తే నేనన్నా రాస్తాను. ఏం చదవటం సార్? చెప్పు తీసుకొట్టండి సార్. అబ్బాయి దిస్ ఇస్ రెడ్ కార్డ్. బిగ్ బాస్ ఓపెన్ ద డోర్స్. అబ్బాయి గెట్ అవుట్ ఆఫ్ ద హౌస్. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అండి, యు వర్ లైక్ అ క్యాన్సర్ సెల్ ఇన్ ద హౌస్. చెప్పేయండి. తర్వాత ఏమవుతుంది? వెరీ సారీ. అది ఒక్కటే రిక్వెస్ట్ సార్, ప్లీజ్. ఒక్క ఛాన్స్, ఒక్క ఛాన్స్ ఇచ్చేయండి సార్, బెయిల్ ఇచ్చేయండి. బెయిల్ అంటే ఇవ్వండి రా. బెయిల్ అంటే ఇవ్వండి. ఒక స్మాల్ ఆపర్చునిటీ టు చేంజ్ అని అంతే రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. ఇంకొకసారి వ్యాపారం గానీ వ్యవహారం గానీ అన్నావో పొట్టిన ఇంకా వాటర్ టాబ్లెట్ అసలు ఏం అవసరం లేదు. ఓకే సెకండ్ అండి. మనీ మిస్టేక్ చేస్తున్నావు. సెల్ఫ్ రియలైజేషన్ కూడా ఉండటం లేదు. చూడండి అక్కడ ఏముందో. నీకోసం వీడియో చూపిస్తా. వీడియో ప్లీజ్. టూ మచ్, నాకు అవ్వట్లేదు. ఏదో తేడాగా ఉందేంటి? కోపం వస్తుంది చాలా. ఏమిటది? రసికరాజా ప్రొడక్షన్స్, అడవిలో అరుపులు, సీన్ 1 టేక్ 1. బా మనీ ప్లీజ్. సారీ నాన్న. మణి, ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. నీ ఆడపిల్ల ఇబ్బంది పడితే యూ విల్ బి అవుట్ ఆఫ్ ద హౌస్. ఇంకా నేను చాలా చూపించట్లేదు. తన డిస్కంఫర్ట్ గురించి చాలా మందికి చెప్పుకోవాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. దున్నపోతులా పెరిగావు, అడ్డగాడిదలా బలిసావు, ఇంత వయసు వచ్చినా బుద్ధి జ్ఞానం రాలేదు. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీ ఏమేంటి గుర్తుపెట్టుకో. నా మైండ్ పనిచేయట్లేదు. నాకు ఆలోచించుకోవడానికి కొంచెం టైం కావాలి. యష్మి విషయంలోనే కాదు, ఇది చాలా చాలా రిపీట్ అవుతుంది. ఐ డోంట్ వాంట్ దిస్ టు బి రిపీటెడ్. ఇంకొకసారి వ్యాపారం గానీ వ్యవహారం గానీ అన్నావో పొట్టిన నెవర్ డు దిస్ సార్.
సీరియస్లీ మీరు అన్నట్టు ఇంటెన్షన్ పదే పదే ఎక్స్ప్లెయిన్ చేయకూడదు. అండ్ వన్ మోర్ థింగ్, నా బౌండరీస్ అనేది నేను నేర్చుకోవాలి. వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బాయి మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం అండ్ కొత్తగా ఇంతమంది ఫ్రెండ్స్ వేసరికి నా ఎమోషన్స్ కూడా చాలా ఫాస్ట్గా అట్లా వాస్ట్గా వెళ్తుంది, కంట్రోల్ చేయలేకపోతున్నాను. కొత్తగా ఇంతమంది ఫ్రెండ్స్ వేసరికి నా ఎమోషన్స్ కూడా చాలా ఫాస్ట్గా అట్లా వాస్ట్గా వెళ్తుంది, కంట్రోల్ చేయలేకపోతున్నాను. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. ఓకే సెకండ్ అండి. ప్రేరణ సార్ చెప్పాల్సిందేనా ఉందా? చాలా సార్. దా కూర్చో. అరే అరే షూటింగ్ ఆపండి రా, షూటింగ్ ఆపేసి అందరు ఇక్కడ రండి. కథ చెప్తాడు రవి. మొదలు పెట్టు. నాకు పర్సనల్ అటాక్ చేసినట్టు అనిపించింది. ఆట కంటే నీకు పర్సనల్ అటాక్ అనిపిస్తుంది. ఎస్ సార్. సెకండ్ స్టేజ్ ఆఫ్ ఫస్ట్ రాక్షసి అన్నది ఎవరు? నేనే. నువ్వే. ఎందుకంటే నాకు ఫస్ట్ క్యారెక్టర్ లెస్ అన్నది ఎవరు? నేనే. నువ్వే. అది కదా కదా మరి అంత ఓవర్ ఏంట్రా నువ్వు? బావరంటే ఏదో బిల్డప్ ఫాల్స్ అంటే ఫాల్స్ అనొచ్చు కదా. అదే చెప్పాను. నెక్స్ట్ డే ఇమీడియట్ గా ఫేక్ అంటే ఫేక్ అనొచ్చు. అదే చెప్పాను సార్ ఆమెకి. నేను చెప్పాను. ఎంత మందికి చెవులో పువ్వు పెడతావురా? ఎంత మందిని రా రే, ఎంత మందిని రా మెంట్లో చేస్తున్నావు నువ్వు? అది పంచుతుంది. కాపాడు ఫస్ట్ వేసేసుకుని వెళ్ళిపోదాం, దాని తర్వాత వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు. పెద్ద ప్లానింగే అనే సెన్స్ లో నేను కాపాడు ఉన్నా. దేర్ ఇస్ నో బ్యాడ్ ఇంటెన్షన్. ఆ నామినేషన్స్ టైంలో 5 eggs ఉంటే 2 eggs తినేసావని విష్ణుని నామినేట్ చేసావు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అబ్బా ఇప్పుడు అండి అబ్బా. అక్కడ నుంచి విష్ణుకి ఒక చిన్న బాధ మిగిలిపోయింది. నువ్వేం చేసినా ఎలా చేసినా అది తనకు అగేన్స్టే అని ఒక్కసారి అమ్మాయి లెగుస్తుందండి. దానివల్ల మా కళ్ళల్లో పడిపోయేది మీరిద్దరే. మీ ఆటని ఇష్టపడే వాళ్ళు తలదించుకునేలా మీ ప్రవర్తన ఉండకూడదు. సోనియా ఏదో తేడాగా ఉందంటే రెడ్ ఎగ్ చేతికి రావడం కాదు, గెలవాలమ్మా. వాట్స్ యువర్ టాలెంట్? ఏముంది, డోర్లు గుద్దుకోవటం. డోంట్ కాఫ్ డియర్ ప్లీజ్. గెలవాలమ్మా. అది అవదమ్మా, గెలవాలి. అది అవదమ్మా. యు హావ్ టు విన్. భజన ప్రతిదానికి భజన. మీరు గొప్పోళ్ళు గొప్పోళ్ళు గొప్పోళ్ళు. ఏం గొప్ప? దేనికి గొప్ప? అంతేగాని గెలవకుండా నిఖిల్ దగ్గరికి వెళ్ళి అరే నువ్వు నా మీద అయితే గెలుస్తావని ఇచ్చావు కదా, సెల్ఫ్ డౌట్ వద్దమ్మా. వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బాయి మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం అండ్ నో సెల్ఫ్ డౌట్. యు డూయింగ్ వెల్, ప్లేయింగ్ వెల్, డూ ఇట్. నో సెల్ఫ్ డౌట్. యు డూయింగ్ వెల్, ప్లేయింగ్ వెల్, డూ ఇట్. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఆదిత్య కొంచెం ఇంప్రూవ్ అయింది ఆట. కంగ్రాట్స్ రావు గారు. పెద్ద మనిషిగా సలహాలు ఎక్కువ అవుతున్నాయి, ఆట తగ్గుతుంది. బ్యాలెన్స్ చేసి తొడగొట్టి ఛాలెంజ్ చేయాలి, గుండెలు బాదుకుంటూ డైలాగులు చెప్పాలి. ఇవన్నీ వాళ్ళకి కావాలయ్యా. దే వాంట్ ఇట్. ఓకే, సీ యు గైస్ టుమారో. ఐ లవ్ యూ. గుడ్ నైట్. బండెక్